హలో ఎవ్రీవన్, నా పేరు మౌనిక. వెల్కమ్ టు మై కిచెన్. హాఫ్ డే స్కూల్ లంచ్ బాక్స్ రెసిపీ సిరీస్లో ఈరోజు డే 8. చాలా హెల్దీ అయిన రాగి దోశ ఎలా చేసుకుందామో చూద్దాం. చాలా టేస్టీగా ఉంటుంది. దోశ బ్యాటర్ అవైలబుల్లో ఉంటే చాలా ఈజీగా ఈ రాగి దోశను చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకు కూడా చాలా హెల్దీ, మనకి పెద్దవాళ్ళకి కూడా చాలా హెల్దీ. మనకు కావాల్సినంత దోశ బ్యాటర్లో అంటే 2 కప్పుల దోశ బ్యాటర్ ఉంటే కప్పు వరకు రాగి పిండిని వేసి మంచిగా కలుపుకోవాలి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసి దోశ వేయడానికి వీలుగా మనం పిండిని కలుపుకోవాలి. ఒకవేళ మీకు వీలుంటే నైటే దోశ బ్యాటర్లో ఈ రాగి పిండిని కలిపి ఉంచుకుంటే ఇంకా హెల్తీగా ఉంటుంది. ఒకవేళ మీకు అప్పటికప్పుడు చేయాలనుకున్నా కూడా ఒక 10 మినిట్స్ రాగి పిండి కలిపేసి మూత పెట్టి పక్కన పెట్టేయాలి. 10 మినిట్స్ తర్వాత మూత తీసి మరొకసారి మంచిగా కలుపుకోవాలి. ఈ టైంలోనే కొంచెం చిక్కగా అయినట్టు అనిపిస్తుంది. వాటర్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెనం పెట్టుకొని పెనం వేడి కాగానే నీళ్లు చిలకరించుకుంటూ నార్మల్ దోశ ఎలా వేసుకుంటామో అలా వేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుంది. తెలంగాణలో అయితే, తెలంగాణ అని మొత్తం చెప్పలేను కానీ మా సైడ్ మాత్రం రాగి పిండి యూజ్ చేయడం చాలా తక్కువ. దానివల్ల చేసే ఐటమ్స్ కూడా చాలా తక్కువగా తింటారు. నాకు ఈ రాగి పిండి వల్ల బెనిఫిట్స్ తెలిసినప్పటి నుంచి అప్పుడప్పుడు యూజ్ చేస్తున్నాను. పిల్లలకు మాత్రం చాలా హెల్దీ. రాగి పిండిలో చాలా పోషకాలు ఉంటాయి. రాగి పిండి అనే కాదు, రాగులను యూజ్ చేస్తూ కూడా చాలా టేస్టీ ఐటమ్స్ రెడీ చేసుకోవచ్చని నాకు ఇప్పుడే తెలిసింది. ఇలా వేడి దోశలకి టమాటాతో చేసిన పల్లి చట్నీని సర్వ్ చేసుకుంటున్నాను. ఈ పల్లి చట్నీ నెక్స్ట్ వీడియోలో వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.